హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సంబరం టీవీ. ముందుగా అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. శ్రవణ పౌర్ణమినే రాఖీ పౌర్ణమి, అలాగే జంధ్యాల పౌర్ణమి పేర్లతో పిలుస్తూ ఉంటారు. వాస్తవానికి భారతదేశంలో రాఖీ పౌర్ణమి లేదా రక్షాబంధన్ ఎప్పుడు ప్రారంభమైందో, ఎలా ప్రారంభమైందో తెలిపే నిర్దిష్ట సాక్ష్యాలే లేవు. కానీ పురాణాలలో మాత్రం దీనిపై వివిధ రకాల కథనాలు ఉన్నాయి. వృతాసురుడితో యుద్ధం చేస్తున్నప్పుడు ఇంద్రుడు ఓడిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు తన భర్తకు విజయం చేకూరాలని కోరుతూ భార్య సచీదేవి ఒక పవిత్రమైన దారాన్ని మంత్రించి అతడి కుడి చేతు మణికట్టుకు కట్టింది. దీంతో ఆయన రాక్షసులను ఓడించి విజయం సాధించారని, అలా రాఖీ పుట్టిందని చెబుతూ ఉంటారు. అలాగే మహాభారతంలో ద్రౌపది శ్రీకృష్ణుల అన్నా చెల్లెళ్ళ అనుబంధం చాలా గొప్పది. శిశుపాలకుణ్ణి శిక్షించే క్రమంలో తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుడి చూపుడు వేలికి గాయమై రక్తం ధారగా కారుతూ ఉంటుంది. అక్కడే ఉన్న సత్యభామ, రుక్మిణి మొదలైన వారు కంగారు పడి గాయానికి మందు పూయడానికి తలో దిక్కు వెతుకుతుంటే ద్రౌపది తన చీర కొంగును చింపి వేలికి కట్టుకట్టింది. దీనికి కృతజ్ఞతగా భగవానుడు ఆమెకు ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చాడు. అందుకే కురుసభలో ద్రౌపది వస్త్రాభరణానికి దుశ్శాసనుడు ప్రయత్నిస్తే ఆమెను పరంధాముడు ఆదుకున్నాడు. రాక్షసరాజు బలిచక్రవర్తి భూమండలాన్ని ఆక్రమించినప్పుడు దానవుల నుంచి మానవులను రక్షించడానికి శ్రీ మహావిష్ణు వైకుంఠాన్ని వదిలి వామన రూపంలో భూమి మీదికి వస్తాడు. అప్పుడు లక్ష్మీదేవి ఒక బ్రాహ్మణ యువతి రూపంలో రాక్షసరాజైన బలిచక్రవర్తి దగ్గరకు వెళ్తుంది. శ్రవణ పౌర్ణమి రోజు బలిచక్రవర్తి పవిత్ర దారాన్ని చేతికి కట్టి తానెవరినో చెబుతుంది. తన భర్తని ఎలాగైనా తిరిగి వైకుంఠానికి పంపించాలని. అప్పుడు బలి ఆమె కోసం తన రాజ్యాన్ని వదిలి మానవుల విముక్తిని కలిగిస్తాడు. అలా విష్ణుమూర్తిని వైకుంఠానికి వెళ్ళమని కోరతాడు. అలెగ్జాండర్ భార్య రొక్సానా తక్షశిలా రాజు పురుషోత్తముడి తన సోదరుడిగా భావించి రాఖీ కడుతుంది. విశ్వవిజేతగా నిలవాలని తపనతో గ్రీకు యువరాజు అలెగ్జాండర్ క్రీస్తుపూర్వం 326లో భారతదేశంపై దండెత్తవచ్చాడు. ఆ క్రమంలో బ్యాక్ట్రియన్ యువరాణి రొక్సానాను వివాహం చేసుకుంటాడు. ఆ వివాహ బంధం ద్వారా మధ్య ఆసియా, ముఖ్యంగా జీలం, చినాబ్ నదుల మధ్య ఉన్న రాజ్యాలను జయించాలని భావించిన అలెగ్జాండర్ ఆ రాజులపై యుద్ధం ప్రకటిస్తాడు. పురుషోత్తముడిపై దండెత్తాలని అలెగ్జాండర్ను అంబి ఆహ్వానిస్తాడు. దీంతో జిలం నది ఒడ్డున పురుషోత్తముడు అలెగ్జాండర్ సేవలో యుద్ధానికి సిద్ధమవుతాడు. పురుషోత్తముడికి పరాక్రమాల గురించి తెలుసుకున్న అలెగ్జాండర్ భార్య రొక్సానా ఆయనను తన అన్నలా భావించి రాఖీ కడుతుంది. యుద్ధంలో తన భర్త అలెగ్జాండర్ ఓడిపోతే చంపవద్దని కోరుతుంది. దీంతో అలెగ్జాండర్ను చంపే అవకాశానికి చిక్కిన తన చేతికున్న రాఖీని చూపి పురుషోత్తముడు విరమించుకున్నాడు. అయితే ఇది రాఖీ పండుగ యొక్క చరిత్ర. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ